కవితను కాంగ్రెస్లో చేర్చుకోమట మాజీ ఎంపీ మధు యాష్కి అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్లో చేర్చుకునే దుస్థితి లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ స్పష్టం చేశారట. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాలు చేసుకుంటే కేసీఆర్, హరీష్ రావు, కవిత అమెరికాలో 2010లోనే కంపెనీలు పెట్టారు. కవిత తెలంగాణ ఉద్యమంలో సంపాదించారు, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించారు. అప్పుడే జిల్లాకో పిఏను పెట్టుకున్నారు. ఆమె 3,000 కోట్లతో రాజభవంతి కట్టుకున్నారు. నైనిలో టెండర్లలో కాంట్రాక్ట్ అలొకేషన్ కాలేదు, బొగ్గు తీయలేదు, స్కామ్ ఎట్లా జరుగుతుందని ఆమెమో మీరే రండి వస్తే నేనే నా పార్టీలో చాలా కీలక పదవులు ఇస్తాను మీకు అంటున్నామే. నేనెందుకు వాళ్ళని అడుగుతా అంటున్నామే. కానీ అడిగే స్కోప్ కూడా ఉంది. మనం అడగలేదు అనేది అది తప్పు పట్టే పరిస్థితి లేదు, అడిగే స్కోప్ కూడా ఉంది. ఇక చూడాలి ఎటుపోతాయి ఇవన్నీ కూడా.